ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల ద్వారా మీ అందరికీ కూడా అందించడం జరిగింది. ఇప్పటి వరకు మన నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 25 నెలల్లో 1320 మందికి 9,89 లక్షల సీఎం రిలీఫ్ ద్వారా అందించడం జరిగింది. ఈరోజు మీ అందరూ కూడా ఆలోచన చేయాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అదేవిధంగా ఏ కుటుంబము కూడా సొంత ఖర్చులతో వైద్య సదుపాయం పొంది ఆర్థిక భారం లేకుండా ఉండాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు, ఒక పెద్ద కొడుకుగా ప్రతి ఇంటికి అండగా ఉంటానని. దానికి అనుగుణంగా ఈరోజు గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ల ద్వారా ఈరోజు వైద్యానికి సంబంధించి మనం చేసుకున్నటువంటి ఖర్చులకు గాను రియంబర్స్మెంట్ చేసి అవన్నీ కూడా అందించడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వం దగ్గర డబ్బుల ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం, గత ప్రభుత్వం ఈ రాష్ట్రానికి చేసినటువంటి నష్టం, ఇవన్నీ కూడా చూస్తే పెద్ద ఎత్తున ఆర్థిక భారం ప్రభుత్వం మీద ఉంది. అయినప్పటికీ కూడా సామాన్య కుటుంబానికి, ప్రతి సామాన్య కుటుంబానికి సంక్షేమం ఉండాలి. అలాగే ఏ కుటుంబం కూడా ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో ఎన్ని కష్టాలున్నా చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ రోజు ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుంది, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది. దానిలో భాగంగా ఈ రోజు మనకి సీఎం రిలీఫ్ ద్వారా కూడా మీ అందరికీ కూడా అందించడం జరిగింది. ఇది మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఇవ్వటం ఎప్పుడూ కూడా లేదు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో మన నియోజకవర్గంలో 2 కోట్ల రూపాయలు కూడా సీఎం రిలీఫ్ నుంచి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ రోజు 26 నెలల్లో 10 కోట్ల రూపాయలు మన ఒక్క తణుకు నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. ఈరోజు మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే, మీ ఫైల్ ప్రతి ఫైల్ ని కూడా మా ఆఫీసులో తీసుకుని మీకు రూపాయి ఖర్చు లేకుండా సీఎం గారి ఆఫీస్కి తీసుకెళ్లి చెక్కులు మంజూరు చేసుకొచ్చి మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక ప్రజాప్రతినిధులుగా మీరు ఇచ్చినటువంటి అవకాశం మా బాధ్యతగా భావిస్తున్నాం. మీ కుటుంబం సభ్యులుగా మేము కూడా అదే విధంగా పనిచేస్తున్నాం. ఈరోజు ఒక మంచి ప్రభుత్వం, ఒక మంచి నాయకులు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. వారి ఆలోచనలు మన ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తూ ఒక సుపరిపాలన అందించి, ముఖ్యంగా మన పిల్లలందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించాలనే, యువతరం అందరూ కూడా బాగుండాలనే ఆలోచనతో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. కాబట్టి ఇటువంటి ప్రభుత్వాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీకు చెక్కులు ఇచ్చాం. ఈరోజు కొంతమంది విమర్శలు చేయొచ్చు, చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇస్తున్నారా, పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఇస్తున్నారా, లేకపోతే రాధాకృష్ణ గారు డబ్బులు ఇస్తున్నారని. ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి డబ్బులు ఏ విధంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈరోజు ఒక ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో ప్రతి పేద కుటుంబానికి, దిగువ మధ్య తరగతి కుటుంబానికి అండగా నిలబడాలనే ఆలోచనతో ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా అమలు చేస్తున్నాం. ఈరోజు సూపర్ 6 అమలు చేసాం. పెన్షన్లు దేశంలో 29 రాష్ట్రాల్లో అత్యధికంగా ఇచ్చేటటువంటి రాష్ట్రం 4,000 పెన్షన్ ఇస్తున్నాం. దివ్యాంగులకు 6,000 నుంచి 15,000 ఇస్తున్నాం. తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చాం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఇవ్వట్లేదు. అలాగే మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడంతో పాటుగా ఫ్రీ బస్సులు ఇవ్వడం జరిగింది. రైతులకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా 20,000 రూపాయలు ఇచ్చాం. ఈ విధంగా సంక్షేమాన్ని అమలు చేస్తూ 1,50,000 కోట్ల సంక్షేమం 2 సంవత్సరాల్లో ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. అంటే మన ఖాతాల్లో జమ చేసినటువంటి పెన్షన్ ద్వారా అయితేనేమి, తల్లికి వందనం అయితేనేమి, అన్నదాత సుఖీభావ అయితేనేమి, నేస్తం అయితేనేమి, ఫ్రీ బస్ అయితేనేమి, 3 గ్యాస్ సిలిండర్లు అయితే, ఈ విధంగా మనకి వచ్చినటువంటి బెనిఫిట్ 1,50,000 కోట్ల రూపాయలు. ఇది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మరొక 10 సంవత్సరాల అధికారంలో ఉంటే రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెంది మన పిల్లలందరికీ కూడా ఇక్కడే హైదరాబాద్తో సమానంగా ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఆ విధంగా మీరందరూ కూడా ఆలోచించి భవిష్యత్తులో మీరందరూ కూడా మీ ఆశీస్సులు కూటమి ప్రభుత్వానికి అందించాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
ఆడిశెట్టి సూర్యకాంతం గారు కేఎల్ సత్య సోమశేఖర్ కుమార్ రెడ్డి గారు, రావణ మహేశ్వరి గీతాని పాండే గారు, అలుసు శివ సత్య గాయత్రి గారు, రెండు పాకం వనం భవానీ గారు, ఎన్నమతుల లహరి గారు. అర్థం చేసుకున్న వాళ్ళందరూ కూర్చోలేండి. పిల్లి సుజాత ఎర్రై చెరు ఫస్ట్ వార్డు ఒక సాయిరాజు కృష్ణరాజు ఫస్ట్ వార్డు, కమ్మాలి నాగన్న థర్డ్ వార్డు, గాయత్రీదేవి భక్తుల వరలక్ష్మి గారు ఆరు వార్డు, 8వ వార్డు 13వ వార్డు, 18వ వార్డు పులిగట్ట మీద నాగ శివకుమారి గారు 25 నుంచి